హాయ్ హలో దిస్ ఈజ్ శివ అఫిలియేట్ మార్కెటింగ్. నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏమిటంటే, మనకి మన మిలీనియా ట్రాక్‌లో కోర్సెస్ ఉన్నాయి కదా! ఈ కోర్సెస్ ఎక్కువ ఎలా సేల్ చేయాలి? మనకు ఎక్కువ ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, చూడండి. మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! లీడ్ జనరేషన్, ఫాలో అప్ అండ్ ట్రై అగైన్. ఈ 3 స్టెప్‌ని మనం ఫాలో అవుతే మనకు ఈజీగా సేల్స్ అనేవి అవుతాయండి. అలానే మనకు ఎక్కువ ఇన్కమ్ అనేది మనం చూడగలుగుతాం అన్నమాట ఈ బిజినెస్‌లోనే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! లీడ్ జనరేషన్ అనేది ఎలా చేసుకోవాలి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లీడ్స్ అని. ఓకే, ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్ట్ అప్‌లోడ్ చేసి, అలానే స్టోరీస్ అప్‌లోడ్ చేసి, ఇంకా మన ఈ వాట్సాప్‌లోని స్టేటస్ అప్‌లోడ్ చేసి సంథింగ్ ఏదో రకంగా మనం లీడ్స్ అనేది తీసుకొస్తామండి. సో, తీసుకొచ్చిన తర్వాత మనం డైరెక్ట్‌గానే ఆళ్ళు మనకి ఆ ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేసుకుంటా. బట్ వర్క్ ఎలా చేయాలి అని ఆళ్ళు డైరెక్ట్‌గా అక్కడే మెసేజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏం చేయాలంటే, నేను నా నెంబర్ మీకు వాట్సాప్ నెంబర్ మీకు మెసేజ్ చేస్తాను. ఆ నెంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే గనుక నేను మీకు అది ఇప్పుడు మన ఈ కోర్స్ ప్లాన్ డీటెయిల్స్ మొత్తం మీకు సెండ్ చేస్తా అని చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ఆళ్ళు అక్కడే ఇన్‌స్టాగ్రామ్‌లోని లేదా మన ఫేస్‌బుక్‌లోని ఆ మెసెంజర్‌లోని చాట్ చేస్తూ ఉంటే మనకు వాళ్ళ కాంటాక్ట్ అనేదని దొరకదు. ఎందుకంటే చెప్పిన వెంటనే ఆళ్ళు జాయిన్ అవ్వరు గదా! సపోజ్ మన నెంబర్ ఆళ్ళు సేవ్ చేసుకున్నారనుకో, మనకొచ్చే ఇన్‌కమ్ మన ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఈ మొత్తం ఆఫర్స్ ఇయన్నీ చెప్తా ఉంటాను. మన స్టేటస్ రూపంలో ఆళ్ళకి తెలియజేస్తాం అన్నమాట. ఓకే, ఆళ్ళు బానే ఇంత సంపాదిస్తున్నారు. సో, నేను కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి అనే ఆలోచన వస్తదనమాట ఆళ్ళకి. ఇలా ఎందుకంటే మనం ఇలా ప్లాన్ ప్రెజెంటేషన్ మొత్తం ఆళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన వెంటనే ఆళ్ళు లాగిన్ అవ్వరన్నమాట. లాగిన్ అవ్వరు. ఎందుకంటే ఆళ్ళకు నమ్మకం అనేది ఉండదండి. ఇది నిజమా? అసలు అది నమ్మగలమా? నమ్మొచ్చా? నమ్మలేమా? అని ఆళ్ళకి కొంచెం డౌట్ ఉంటదనమాట. సో, ఏం చేయాలంటే మన నెంబర్ ఆళ్ళకి సేవ్ చేసుకోమని చెప్పి, మనం ఈ ప్లాన్ డీటెయిల్స్ అని పంపుతాం గదా! పంపించిన తర్వాత మనకు వీక్లీ పేమెంట్స్ వస్తా ఉంటాయి కదా! వచ్చిన చెక్కు అలానే మనం వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లోని, ఫేస్‌బుక్‌లోని స్టోరీస్ ఇలా స్టేటస్‌లు పెడతా ఉండాలన్నమాట. పెడతా ఉంటే ఆళ్ళకి కూడా ఒక నమ్మకం వస్తది. ఓకే, ఈ ప్లాట్‌ఫామ్ జెన్యూనే. ఓకే, ఆళ్ళు ఇంత మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. సో, నేను కూడా ఎర్న్ చేసుకుంటా అనేసి ఇవాళ కాపోయినా, రేపు కాపోయినా ఏదో రోజు ఆళ్ళు కూడా ఈ ఈ కంపెనీలో లాగిన్ అవ్వి మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటదన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీడ్ జనరేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫాలో అప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మర్చిపోవద్దండి. లీడ్ జనరేషన్ చేసుకున్న తర్వాత ఫాలో అప్ చేసుకోకపోతే మాత్రం మనకి సేల్స్ అనేది అవ్వవు. మనకి ఇన్‌కమ్ అనేది కనిపించదనమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ జనరేషన్ చేసుకోవాలి. లీడ్ జనరేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పాను కదా మీకు ఈ విధంగా ఫాలో అప్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ ట్రై అగైన్. ఓకేనండి. ఇలా ఫస్ట్ ప్రతీది కూడా మీకు ఇలా లీడ్ జనరేషన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మీకు ఎలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఆ విధంగా మీకు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. లీడ్ జనరేషన్ చేసుకోవడం, ఫాలో అప్ చేసుకోవడం. లీడ్ జనరేషన్ చేసుకోవడం, ఫాలో అప్ చేసుకోవడం. అలా సేల్స్ అనేది ఎక్కువ అవుతాయి. మనకు ఇన్‌కమ్ అనేది ఎక్కువ వస్తదండి. ఓకేనండి. ఇంకా ఫర్దర్‌లో నేను అప్‌లోడ్ చేసిన నా వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి.